మంగమారిపేట గ్రామంలో మత్స్యకార మహిళల సాధికారతకు శ్రీకారం చుట్టారు. విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ చేతుల మీదుగా సీవీడ్ సాగు ప్రారంభం. లైఫ్ చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో సీవీడ్ అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు మత్స్యశాఖ ఆధ్వర్యంలో సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సాంకేతిక సహకారంతో మంగమారిపేట గ్రామంలో సీవీడ్ సాగు కార్యక్రమాన్ని విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు భరత్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మత్స్యకార మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ సీవీడ్ సాగు తక్కువ పెట్టుబడితో స్థిరమైన ఆదాయం అందించి మంచి అవకాశం అని తెలిపారు. మత్స్యకార కుటుంబాల సమగ్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏలీప్ వైస్ చైర్పర్సన్ స్వరూప రాణి గత 32 సంవత్సరాలుగా మహిళల ఆర్థిక సాధికారత కోసం ఏలీప్ చేస్తున్న కృషిని వివరించారు. మత్స్యకార మహిళలకు నైపుణ్యాభివృద్ధి శిక్షణతో పాటు చిన్న వ్యాపారాల గురించి పెద్ద వ్యాపారాల దాకా ఎలా ఎదగవచ్చో మార్గనిర్దేశం చేశారు. లైఫ్ చారిటబుల్ ట్రస్ట్ సీఈఓ సాంబశివరావు మాట్లాడుతూ సీవీడ్ సాగుకు అవసరమైన నిధుల సమీకరణతో పాటు భవిష్యత్తులో మత్స్యకార మహిళల ఆదాయం పెరిగేలా కొత్త అవకాశాలను అన్వేషిస్తూ అన్ని విధాలా అండగా నిలుస్తామని తెలిపారు. సీవీడ్ అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కె ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ సీవీడ్కి సంబంధించిన వివిధ ఉత్పత్తులపై హైదరాబాద్లోని తమ ప్రయోగశాలలో గత 3 సంవత్సరాలుగా పరిశోధనలు కొనసాగుతున్నాయని తెలిపారు. సీవీడ్ సాగుతో పాటు సీవీడ్ ఆధారిత ఉత్పత్తులకు దేశీయంగా అంతర్జాతీయంగా మంచి మార్కెట్ అవకాశాలు ఉన్నాయని వివరించారు. సిఎంఎఫ్ఆర్ఐ శాస్త్రవేత్తలు డాక్టర్ శేఖర్ మేఘరాజ్ మాట్లాడుతూ వారు అభివృద్ధి చేసిన సీవీడ్ సాగు విధానం మన తీర ప్రాంత పరిస్థితులకు పూర్తిగా అనుకూలంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీ లక్ష్మణరావు సీవీడ్ పైలట్ ప్రాజెక్టు వివరాలను తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఈ సాగుని మరింత విస్తృతంగా అమలు చేయనట్టుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, ప్రస్తుతం సీవీడ్ సాగు చేస్తున్న శ్రీ అయోధ్య రామ గ్రూప్ ప్రెసిడెంట్ పరదేశమ్మ మరియు సభ్యులు, మత్స్యకార మహిళలు, ఎఫ్డిఓ ఈశ్వర్రాజు, సాగర్ మిత్ర, పావని, బాల, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒక రాఫ్ట్ ఒక్కొక్క మహిళ 10 రాఫ్ట్లు కానీ మీరు పట్టగలిగితే 1 కేజీ సీడ్ బాగుంటాయి 3 కేజీలుగా తిరిగి వస్తుంది 45 రోజుల తర్వాత. అంటే మీకు 2 కేజీలు లాభం. అండ్ అక్కడ ఒక్కొక్క రాఫ్ట్లో ఎన్ని కేజీలు పెడతారంటే 60 కేజీలు 60 కేజీలు పెడితే మీకు 120 కేజీలు లాభం వస్తుంది. 120 కేజీలు ఒక్కొక్క కేజీ 40 రూపాయలకి అమ్ముతారు. అంటే 4800. మీరు 10 రాఫ్ట్లు అమ్మితే 50,000. సో ఇది మంచి ఇన్కమ్ అందరికీ. ఇందాక కొందరు మాట్లాడుతూ చెప్పారు ఇప్పుడు కొన్ని పెడుతున్నాం బాగానే ఉంది, మేము అందరం 10 పెడితే సరిపోతుందా అని. చాలా పెద్ద సముద్రం ఉంది, ప్రాబ్లం లేదు. మీరు కూడా తెలుసుకుంటారు ఎక్కడ పెడితే ఇంకా బాగుంటుంది, ఎక్కడ పెడితే బాగుంటుంది అనేది. మీరు కూడా ఆలోచిస్తూ ఉండండి ప్రతిసారి. ఎందుకంటే ప్రతి 45 రోజులకి మీరు వెళ్ళి తీసుకొస్తారు కాబట్టి ఎక్కడ పెడితే బాగా పెరుగుతుంది, ఏం చేస్తే ఇంకా బాగుంటుంది, మీరు కూడా సొంత ఆలోచన పెట్టండి. వీళ్ళు చెప్తారు, ఇక్కడ ఉండేవారు మీరు కాబట్టి మీరు కూడా మీ ఆలోచన పెడితే అది ఇంకా బాగా నడుస్తుంది. అంటే ఎప్పటి నుంచో చేయాలని కోరుకుంది, కానీ చేస్తున్నాం, కానీ దానివల్ల మాకేమీ ఏ రోజు కూడా లాభం అని తెలియలేదు. ఈరోజు ఏంటంటే జేడీ గారు మాకు ఫోన్ చేశారు, ఒకరోజు ఎఫ్డీ ఆఫీస్కి రండమ్మా ఒక 10 మందినని. ఆ రోజు ఒక 10 మందిని పిలిస్తే 30 మంది వచ్చాము. 30 మంది ఎఫ్డీ ఆఫీస్లో కూర్చుంటే తను ఏంటన్నారంటే ఏదైనా మీకు ఉపాధి కల్పిస్తామమ్మా, మీరు కష్టపడుకొని అందరూ కూడా సమానంగా ఉంటారా అని చెప్పారు. ఆ చెప్పిన నుంచి మేము అందరూ కూడా ఒకేలాగా ఉందాము, ఒక గూటు పక్షుల్లాగా మనం అందరం ఒకటే కదా అనేసానని కష్టపడుతున్నాగా చేస్తుండగా డీవీసీ వాళ్ళు ఏమొచ్చింది ఆగస్టు 15 రోజు 5,50,000 చెక్కు ఒక కలెక్టర్ గారి చేతుల మీద ఇచ్చారు. అంటే పోలీస్ క్వార్టర్స్కి వెళ్ళాము మేము, అక్కడికి ముగ్గురము సోరాడు